వెల్కమ్ బ్యాక్ టు మన మసాలా కవర్లు. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సింపుల్గా టేస్టీగా చేసుకుందాం. ముందుగా రోలు లేదా మిక్సర్ జార్ ఏదో ఒకటి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేయాలి, అంటే చిన్న స్పూన్తో. అలానే పొట్టు తీసిన వెల్లుల్లి వేయాలి. ఆ తర్వాత కారం, పసుపు, సాల్ట్ వేసుకోవాలి. ఇవి మొత్తం మనకి రుచికి సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టు, ఎంత సాల్ట్ తింటామో దానికి తగ్గట్టు అనమాట వేసుకొని ఇలా బాగా దంచుకోవాలి. మరీ స్మూత్ పేస్ట్ అవసరం లేదు, కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. వాటర్, ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు. వెల్లుల్లి నిండి మనకి వచ్చే నీరే సరిపోతుంది. ఇలా బాగా దంచుకున్న తర్వాత ఇదిగోండి ఇలా తీసుకోవాలి. మీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని దంచినట్టు ఊహించుకోండి, పర్ఫెక్ట్గా తయారైపోతుంది. ఇక దాంతోపాటు స్టవ్ మీద కడాయి పెట్టి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 3 స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో జీలకర్ర వేయాలి. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. ఏంటో కనిపెట్టారా? అసలు నేనేం చేశానన్నది మీరు థంబ్నెయిల్లో చూసుంటే పర్లేదు తెలుసుండేది, లేదు చూడలేదంటే అర్థమైపోతుంది. గుడ్లు అండి, గుడ్లు నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు? సో జీలకర్ర వేగిన తర్వాత అందులో మనకి ఎన్ని కావాలో అన్ని గుడ్లు వేసుకోవాలి. దానికి తగ్గట్టుగానే మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి కారం కూడా తయారు చేసుకోవాలి. నేను ఇప్పుడు 5 గుడ్లు వేశాను కదా, దానికి సరిపడా నేను చూపించిన మసాలా సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాగా పొడి పొడిగా వచ్చేయాలి. అంతవరకు కలుపుకుంటూనే ఉండాలి. మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా చిన్న చిన్నగా అయితే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క బయటికి ఉప్పు, కారం, ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తగిలినప్పుడు చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకోసం బాగా పొడి పొడిగా చేసుకోండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీకు అలా కాకుండా కొంచెం పెద్దగా ఉండాలనుకుంటే దాన్ని బట్టి చేసుకోండి. బాగా వేగిన తర్వాత అప్పుడు మనం కాస్తంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టైంలో బాగా వేగిన తర్వాత అంతటిని అటు ఇటు సైడ్కి జరిపేసి మధ్యలో ప్లేస్లో మనం ఏం చేయాలంటే రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని మధ్యలో వేయాలి. వేసిన తర్వాత ఒక్క 1/2 స్పూన్ ఆయిల్ వేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే ఆల్రెడీ మనకి గుడ్డు ఫ్రై అయిపోయింది కాబట్టి వెల్లుల్లి కారం ఇంకా పచ్చిగా ఉంటుంది కాబట్టి వెంటనే రెండింటిని కలిపేస్తే రుచి పాడవుతుంది. అందుకే ముందుగా వెల్లుల్లి కారాన్ని వేరుగా వేయించుకొని తర్వాత అంతటిని కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు లేదా బాగా అలసిపోయినప్పుడు, నోటికి కారంగా ఏదైనా టేస్టీగా కావాలి అనుకున్నప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్కి ఫ్లేవర్, స్పైసీనెస్కి స్పైసీనెస్, అలానే కమ్మగా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మసాలా పట్టేలా ఎగ్ని చక్కగా కలుపుకోవాలి. సరిగ్గా 7-8 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇన్స్టాంట్గా మీరు బయటికి వెళ్ళేటప్పుడు బాక్స్ కట్టుకోవాలనుకున్నా చాలా సులువుగా అయిపోతుంది. చూసారుగా, ఫ్రై అయిపోయింది. ఆఖరిలో కరివేపాకు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. కొత్తిమీర అన్నది ఆప్షనల్, మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోవచ్చు. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు కనుక నేను వేసుకోవట్లేదు. మీరు అది కూడా వేసుకుంటే అంతే, మన టేస్టీ వెల్లుల్లి కారం ఎగ్ తయారైపోయినట్టే. చూసారుగా, చాలా బాగుందిగా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ గాయ్స్.